ధర్మపురి ఆధ్యాత్మిక క్షేత్రంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు, టీచర్లు వస్త్రాలు ధరించి సంక్రాంతి పాటలతో నృత్యాలు చేశారు. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, చిన్నారులు, హరిదాసు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధర్మపురి మండలంలో తిమ్మాపూర్, బురుగుపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిని పర్యటించారు. పొలంలో వ్యవసాయ కూలీలతో మమేకమై వరి నాట్లు వేసి గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. వ్యవసాయ పనులు చేసేవారికి లంచ్ సమయంలో పనులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కొరుట్ల పట్టణానికి చెందిన మర్త శివకుమార్, బోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అను ముగ్గురు మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ ఉద్యోగులు బిజినెస్ చేసుకోవాలంటే 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తేనే బిజినెస్ చేసుకోగలరని, లేకుంటే బిజినెస్ చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డారు. వాసవి వనితా క్లబ్ నూతన కమిటీని ఎన్నుకొని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాత కమిటీకి వీడుకోలు పలికి నూతన కమిటీ బాధ్యతలు చేపట్టి భోగి మంటలు, చిన్నపిల్లలకు భోగి పనులు కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్ లో వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో డివిఏహెచ్ఓలు, ఏడీఏలు, డిఎంహెచ్ఎస్ఓలు, డిఏఓలు, ఎంఓలు, ఏఈఓలు, వివిఎస్లు, హెచ్ఓలు, ఏఓలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎరువుల లోటు లేకుండా 3 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఎరువుల లోటు ఎక్కడ లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కిడ్స్ కళాశాలలో స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులకు రంగోలీ, ముగ్గులు, గాలిపటాల పోటీలు పెట్టారు నిర్వాహకులు.